జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కుమరంభీం కాలనీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కోకరిన గొడం గణేష్ మాట్లాడుతూ వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని జీవో ఎంఎస్ నెంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలన్నారు. టీఎస్పీఏ ట్రైబల్ సప్లాన్ ఏరియాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి 40% ఆదివాసీలుగా ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీల అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 29 శాఖలో ఉన్న జీవోలను చట్టంగా ఏర్పాటు చేసి ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరుబావులు మంజూరు చేయాలని కోరారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలని మరియు 1/7 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఐటీడీఏలో ఉన్న బ్లాక్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇక ఏజెన్సీ ప్రాంత రక్షణకై భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రేపటి ఏజెన్సీ ప్రాంత బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రేపటి బంద్ కు 9 తెగల ప్రజలు, గ్రామ పటేళ్ల సార్మేడీలు, విద్యార్థులు, సంఘాల నాయకులు, యువకులు, కార్మిక, కర్షక వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నాయకులు, చిరు వ్యాపారులు, వాణిజ్య వర్తక వ్యాపారులు, కళాకారులు, ఆదివాసీ సంఘ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ లో పాల్గొని బంద్ కు సహాయ సహకారాలు అందించి బంద్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొడం గణేష్, తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ కో-కన్వీనర్ వెట్టి మనోజ్, జిల్లా కో-కన్వీనర్ గొడం రేణుక, మహిళా సంఘ జిల్లా కన్వీనర్ ఉయికా ఇందిరా, జిల్లా కో-కన్వీనర్ సలాం వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడలను తొలగించేంత వరకు జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, జీవో నంబర్ 3 సాధించేంత వరకు, స్పెషల్ డిఎస్సి సాధించేంత వరకు జై ఆదివాసీ. అమలు చేయాలి 170 చట్టాన్ని, పకడ్బందీగా అమలు చేయాలి 170 చట్టాన్ని. జై ఆదివాసీ. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ మరియు అనుబంధ సంఘాలు, సార్మేడీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీ ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, కుల సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి, ఐటీడీఏ ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు స్పెషల్ డిఎస్సీ వేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి, ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఇట్లా తదితర సమస్యలతోటి రేపు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీనికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు, చిరు వ్యాపారులు, వాణిజ్య వర్తక వ్యాపారులు అందరూ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా అనేక సంవత్సరాలుగా మా యొక్క పోరాటము శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య వల్ల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ నియామకాలు చేపడతారని చెప్పేసి ఆశతో ఉన్నారు. కాబట్టి ఆదివాసీ యువకులను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి రేపు జరిగే తెలంగాణ ఏజెన్సీ బంద్కు నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తెలంగాణ ఏజెన్సీ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై